హలో అండి, నమస్తే. ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? చేపల పులుసు విత్ చపాతి. ఇది ఈరోజు చేసిన కర్రీ కాదండి, నిన్న వండిన చేపల పులుసు. చేసినప్పుడు ఖచ్చితంగా ముందే తీసి పక్కన పెడతా నెక్స్ట్ డే కోసము. ఎందుకంటే వండిన రోజు కన్నా నెక్స్ట్ డేనే బాగుంటుంది ఆ కర్రీ. మీ అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా నెక్స్ట్ డే ఉందంటే ఖచ్చితంగా ఇంట్లో చపాతీ చేయాల్సిందే. పూరి చేసినా కూడా తినరు, చపాతీతోనే బాగుంటుంది చేపల పులుసు. మీకు తెలుసు కదా. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఫుల్గా తింటారు. మా ఇంట్లోనే కాదు, మా ఫ్యామిలీలో, మా రిలేటివ్స్లో అందరికీ కూడా ఎప్పుడైనా దావతులలో ఫంక్షన్లలో చేసుకున్నా నెక్స్ట్ డేకి దావత్ అయిపోయాక చేపలు తెప్పించి వండుకుంటాము. ఖచ్చితంగా ఆ రోజు ఈవినింగ్ చపాతీ వేయాల్సిందే. తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు చేసేటప్పుడే బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇదేందో పూరితోనే అస్సలు మంచిగా ఉండదు, ఓన్లీ చపాతీతోనే బాగుంటుంది. ఇది చూస్తుంటే మీకు కూడా చేపల కూర తినాలనిపిస్తుందా? అయితే ఈ బుక్క మీకే. ఆగండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా తినేయండి. థ్యాంక్ యూ.